ప్రైజ్ లార్డ్. నా పేరు సునీత కలకోట్ల. ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాం. మనం చింతిస్తూ కూర్చుంటే ఏం మారిపోదు. కొంత చింత చేత, బాధ చేత వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఇలాంటివి వచ్చినవన్నీ మనం కూర్చుంటూ ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ మారదు. కానీ మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే సమస్తం మారిపోతది. మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన జీవితంలో అది గెలుపుకు పునాదిగా ఉంటుంది. కాబట్టి ప్రార్థనను మనం ఆయుధముగా చేసుకుందాం. ప్రార్థన చేత ప్రతీది మనం పొందుకుందాం. భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ముగ్గురిని నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు ప్రార్థన చేసినప్పుడు సింహాల నోర్లు మూయించబడ్డది కదా. నీ సమస్య కూడా సింహం అంత పెద్దగా ఉన్నదేమో. అయితే నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే నీ కష్టమైనా, నీ బాధ అయినా, నీ శ్రమ అయినా, నీ అవమానమైనా ఎంత పెద్దదైనా కావచ్చు. కానీ అది ప్రార్థన చేస్తే నీ మాటకు ఆ సమస్య లోబడే విధంగా పరిస్థితి అనుకూల పడుతుంది. అదేవిధంగా దావీదును కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ అయ్యో నా కుమారుడు గెలుపు లేదు, నా కుమారునికి విజయం లేదు, ఉద్యోగం అనే విజయం లేదు అన్ను వేడుస్తున్నావైతే సొలొమోనును ప్రభువా నాకు జ్ఞానం కావాలని నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు జ్ఞానంతో పాటు సమస్తము కూడా ఆయనకు సమకూర్చబడ్డది కనుక ప్రార్థన చేత మనం ప్రతిదీ జయించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.